భోజనం చేసే సమయంలో తుమ్మితే దోషమా? అంటే, అంటే మనం తినేటటువంటి ఆహారం వల్ల అసలు తుమ్ము వస్తుంది అని చెప్తారు. అంటే మనం తీసుకునేటటువంటి ఆహారంలో గనక కొన్ని ఆమ్లాలు ఉన్నట్లయితే, కొన్ని యాసిడ్స్ రిలీజ్ అయితున్నట్లయితే గనక అప్పుడు తుమ్ము అనేటటువంటిది వస్తుంది అని. అంటే మన శరీరంలో ఉండే తత్వాన్ని బట్టి కూడా కొంతమందికి కొన్ని పడవండి. పడనటువంటి ఆహారాన్ని స్వీకరించారంటే వెనువెంటనే వచ్చేస్తుంది వారికి తుమ్ములు అనేటటువంటిది. అప్పుడు వారు గమనించుకోవాలి, ఓహో నేను ఈ ఆహారం తింటున్నాను కాబట్టి నాకు ఇది పడదు, కాబట్టి నేను ఇది తినకూడదు అని అనుకోవాలి వాళ్ళు. అది ఒకటి. ఇంకా అసలు తుమ్ము అనేటటువంటిది రావటం దోషమా అంటే కనుక, పూర్వం అయితే ఇప్పటికీ కూడా పాటించేటటువంటి కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి, లేదని నేను అన్నను. చాలా తక్కువగా కనపడుతున్నాయి, కొన్ని వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అందుకనే ఆచమనము 8 సార్లు ఆచమనం చేస్తే గనక ఆ తుమ్ము అనేటటువంటిది ఒక గంట, ఒక సుమారుగా ఒక 2 గంటల సేపు, 2-3 గంటల సేపు ఆ తుమ్ములు రావు అని చెప్తారు. అందుకనే ఆచమనం అంటే భోజనం చేసే ముందు కాళ్ళు, చేతులు, కళ్ళు, నోరు, చెవులు అన్నీ కడుక్కొని కూర్చునేవారు. ఆచమనం కూడా 8 సార్లు ఆచమనం చేయటం. ఇట్లా చేయటం వల్ల అప్పుడు వారికి ఆ తుమ్ము అనేటటువంటిది రాదు. పక్కన ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది అనేటటువంటిది ఉంటుంది. భోజనం ఎప్పుడూ కూడా ఒక్కరు కూర్చొని చేయరు కదా, అందరూ కూర్చొని చేసేటటువంటిది కదా భోజనం అనేటువంటి. అది కుటుంబ సభ్యులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, ఎవరితో అయినా సరే. అలాంటప్పుడు పక్క వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళు తుమ్ముతున్నారు అని అంటే లేచి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు కూడా ఉంటారనమాట. మరి ఇప్పుడు మాకు తుమ్ము వచ్చిందండి, ఏం చేయాలంటే తినేటప్పుడు ఒక క్షణం ఆగి, ఆ భోంచేస్తున్నది ఏదైతే ఉందో అది ఒక్క క్షణం ఆగాలట. ఆగి అప్పుడు ఒక చుక్క నీళ్లు తాగి మళ్ళా తినమని చెప్తారు. ఎందుకని అంటే తుమ్మినప్పుడు ఏమైతుంది, మన లోపల ఉన్నటువంటి ఆహారం ఏదైతే ఉందో అదంతా కూడా పడుతుంది కదా, అంతా ఎంగిలి కింద మారుతుంది. అందుకని అది దోషము. అందుకు మన పెద్దవాళ్ళు పూర్వీకులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటంలో ఉన్న ఆంతర్యం. ఎక్కడో బయట నుంచి వచ్చేసేయటం, ఆ పాట ఆ టేబుల్ దగ్గర కూర్చోవటం, అవే బట్టలు ఇంకా కాళ్ళు కడుక్కోవటం కానీ, చేతులు కడుక్కోవటం కానీ, నోరు కడుక్కోవటం కానీ, సాక్స్ తీయటం ఇలాంటివి ఏమీ ఉండవు. యథాతథంగా వచ్చి కూర్చొని తినేసేస్తున్నారు. అవన్నీ కూడా దోషాలు అని చెప్తారు. అందుకనే కాళ్ళు కడుక్కొని, చేతులు కడుక్కొని, నోరు కడుక్కొని అప్పుడు భోంచేయటం వల్ల ఇటువంటి సమస్యలు రావు. ఆచమనం చేయటంలో ఉన్న ఆంతర్యం కూడా ఇదే. ఎప్పుడైతే 8 సార్లు ఆచమనం చేసి భోజనానికి కూర్చున్నారో, అసలు ఆచమనం చేసి భోజనానికి కూర్చున్నటువంటి వాళ్ళు సక్రమంగా ఆచమనం చేసి ఏదో అంటారు కదా, తంతులాగా కాకుండా ఖచ్చితంగా యథాతథంగా ఆచమనం చేసి ఎవరైతే భోజనానికి కూర్చుంటారో వాళ్ళకి తుమ్ము రాదు. భోజనం మధ్యలో నాకు తెలిసి ఒక 2-3 గంటల సేపు తుమ్ము రాదు. అందుకనే ఇవంతా కూడా చెప్పటం జరిగింది. అంటే మనకి లోపల 2 పొరలు ఉంటాయి కదండి. ఒకటి అందుకనే పొరమాలింది అంటుంటారు కదా. పొరమాలటం అంటే అది పొర అంటే లోపల ఉన్నటువంటి పొర. అంటే అన్నం వెళ్ళేటటువంటి పొర ఒకటైతే, గాలి తీసుకునేటటువంటిది అంటే ఆహారం తీసుకునేటటువంటి పొర ఒకటైతే, గాలి తీసుకునేటటువంటి పొర ఒకటి ఉంటుంది కదా. అందుకని ఈ గాలి తీసుకునేటటువంటి పొరలోకి అన్నము వెళ్ళినట్లయితే కనుక ప్రాణానికే ప్రమాదం ఉంటుంది, ఇబ్బంది కలుగుతుంది తద్వారా. అందుకు కాను ఇవన్నీ నియమాలని చెప్పారు. ఎప్పుడైతే గనక ఈ విధంగా మామూలుగా ఆచమనం చేసేవారు చేస్తారు, చేయనటువంటి వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం నోరు కడుక్కొని మామూలుగా ఒక చుక్క నీళ్లు తీసుకొని ఆ తర్వాత భోంచేస్తారు. అంటే ఇక్కడ మనకి ఆయుర్వేదం ఏం చెప్పిందో, నేటి సైన్స్ ఏం చెప్తోందో అదే మన సనాతన ధర్మం కూడా చెప్పింది. దాన్ని గనక ఈ విధంగా ఎవరైతే గనక పాటిస్తారో వారికి ఎటువంటి సమస్యలు కూడాను రావు. అంటే తుమ్ము అనేటటువంటిది ఎందుకంటే మన ధర్మంలో గమనించినట్లయితే దాన్ని ఎందుకో అశుభంగా పరిగణిస్తూ ఉంటారు. ఇది గమనిస్తూ ఉంటారు అన్నది కట్ చేయండి అమ్మా. ఇది అశుభంగా పరిగణిస్తూ ఉంటారనమాట. అయితే అసలు తుమ్ము అనేటటువంటి రావటానికి గల కారణాలు ఏమిటి అని మనం శోధించినట్లయితే ఇవన్నీ కారణాలు ఉన్నాయి. అయితే ఎప్పుడూ కూడా తుమ్ముని ఆపుకోకూడదు. తుమ్ముని ఆపుకుంటే ప్రాణానికే ముప్పు. అసలు తుమ్ము మనం తినేటప్పుడు రాకుండా ఉండేందుకు ఈ విధంగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అటువంటి సమస్య అనేటటువంటిది రాదు. స్వస్తి.